హాయ్ ఫ్రెండ్స్, మన న్యూస్ ఛానల్ ఈ న్యూస్ ఛానల్లో మనం ఈరోజు కోడిగుడ్డు ఎండు చేప పులుసు అనేది చేసుకుంటున్నాను. కోడిగుడ్లు అయితే ఒక 6 కోడిగుడ్లు ఉడకబెట్టాను. అలాగే ఎండు చేప ముక్కలు ఒక 5-6 ముక్కలు అయితే ఉన్నాయి. చింతపండు అయితే ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. నేను పులుసు అనేది ఎలా తయారు చేస్తాను అనేది చూపిస్తాను. మన ఫస్ట్ ఛానల్లో అయితే అంటే చెప్పాలని చెప్తున్నాను. ఫస్ట్ ఛానల్లో 2 టైమ్స్ అనేది కాపీ రైట్ అనేది వచ్చింది. అది ఛానల్ ఏమవుతుందో ఏమో అని చెప్పేసి మళ్ళీ న్యూ బ్లాగ్ జై గణేష అనే ఛానల్ అనేది కొత్తగా అనేది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశానండి. దాన్ని కూడా మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారు, నన్ను సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఈ కర్రీతో అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఎండు చేపను అనేది ఫస్ట్ కడుక్కునేటప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు పోసి కడుక్కున్నారంటే ఉప్పు అనేది ఇలా నీట్గా అనేది కరిగిపోతుంది అన్నమాట. కొద్దిగా మనకు ఉప్పు శాతం అనేది తగ్గిపోతుంది. సింకుని ఫస్ట్ నీట్గా కడుక్కోండి. తర్వాత దాంట్లో ఒక ఇటుకరాయి పెట్టుకోండి. ఇటుకరాయి మీద జస్ట్ ఊరికే కొద్దిగా అలా అంటే చాలండి. ఉప్పు చూడండి ఎంత నీట్గా మనకు పోతుందో. ఉప్పు అనేది ఉండదండి, ఎందుకంటే ఈ చేప వల్ల ఏంటంటే బీపీ పేషెంట్స్ అలా ఉండేవాళ్ళు కొద్దిగా ఉప్పు కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఉప్పు అనేది మొత్తం అనేది వెళ్ళిపోతుంది. అస్సలు మనకు ఉప్పు అనేది ఉండదు. ఇంత నీట్గా అనేది మనకు చేప అనేది రెడీ అవుతుంది. ఇది ఎలా అంటే మనకు వేడి నీళ్ళు పోసి చేసుకుంటాం కాబట్టి మనకు చేపల ఉప్పు పర్సెంట్ అనేది అస్సలు ఉండదన్నమాట. ఇలా నీట్గా మనం చేపల్ని కడుక్కుందాం. చూడండి, చేపలు అనేది ఇలా నీట్గా అనేది ఎక్కడ ఉప్పు అనేది లేకోకుండా నీట్గా అనేది ఇలా కడుక్కోవచ్చండి. ఏందండి మీరు సింక్లో కడిగి చూపిస్తున్నారు, బయట కడుక్కోవచ్చు కదా, సింక్లో గిన్నెలు అవి తోముతాం కదా అని అనుకుంటున్నారు కదా. సింక్లో కడగడం వల్ల ఏంటంటే మనకు సింక్లో కడిగినప్పుడు వాటర్ అనేది నేరుగా తూములోకే పోతుందండి. బయట కడిగామంటే బయట మొత్తం అయిపోయేసి మనకు చీమలు వచ్చే అవకాశం ఉంటుందండి. దీంట్లో అయితే కొద్దిగా హార్పిక్ వేసి కడుక్కున్నామా క్లీన్ అయిపోతుంది అనమాట. దానికని నేను అనేది చేపలను అనేది సింక్లోనే కడుగుతానండి. బయట కడిగి అంతా ఇచ్చేసే బదులు సింక్లోనే ఒక రాయి పెట్టుకుని కడుక్కోవడం చాలా ఉత్తమమైన పని అనమాట. ఇప్పుడు వీటిని మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకునేసి ఆయిల్ అయితే వేసుకోండి. పులుసుకి ఒక 4-5 స్పూన్స్ అయితే ఆయిల్ పడుతుంది. కోడిగుడ్డు ఉడకబెట్టుకునేసి పైన అంతా ఘాట్ అనేది పెట్టుకోండి, సన్నగా ఘాటు. అప్పుడే మీకు పులుసు అనేది కోడిగుడ్డు లోపలికి వెళ్తుంది అనమాట. ఈ కోడిగుడ్ల పైన కొద్దిగా ఉప్పు, అలాగే పసుపు, పసుపు ఇలా వేసుకునేసి ఆయిల్లో అనేది వేయించుకోండి. కోడిగుడ్డు అనేది ఉప్పు పసుపు పట్టుకునేసి కొద్దిగా నీసు వాసన అనేది పోతుందండి. కోడిగుడ్డులో ఉండే స్మెల్ అనేది పోతుంది ఇలా వేయించుకోవడం వల్ల. మనం పోపుకి పులుసుకి వెళ్తే ఎలాగ పోపు వేసుకుంటామో అలాగే ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు 4 ఐటమ్స్ని వేసుకున్నామండి. పోపు అనేది వేగిపోయేసిందండి. ఆనియన్స్ పెద్ద ఎర్రగడ్డ, ఒక ఎర్రగడ్డ, పెద్దది ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా. వంకాయలు 5 వంకాయలు మనం నూనె వంకాయకి ఎలా అయితే వేసుకుంటామో అలాగా మధ్యలోకి కట్ చేసుకునేసి వేస్తున్నాను. ఇలా అన్నీ కలిపి చేసుకోవడం వల్ల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా అన్నీ కలిపి చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, మీకు పులుసు ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. మనం కూరకు సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాం. అలాగే పసుపు కూడా యాడ్ చేస్తున్నాం. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి.
వంకాయలు ఉడికేటప్పటికి మనం నానబెట్టుకున్న చింతపండుని నీట్గా పిండి పెట్టుకుందామండి. కొంచెం కలబెట్టుకోండి. వంకాయలు అయితే మనకి ఇలా వాడే కదా. ఇప్పుడు దీంట్లో మనం టమోటా కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటాం. 2 టమోటాలు అంటే సన్నగా తరిగి పెట్టుకోండి. మీడియం సైజ్ టమోటాలు 2. ఇవి కూడా మనకు బాగా మగ్గనిద్దాం. టమోటా మగ్గిందో లేదో చూసుకుందాం. అంటే వంకాయ టమోటా మనకి ఏ విధంగా మగ్గిదో చూసుకోండి. ఇంకా కొద్దిగా అనేది టమోటా మెత్తగా మగ్గాలి. ఇప్పుడు ఇవి మగ్గేటప్పుడే అంటే దీనికి ఒక మునక్కాయ అనేది చూడండి 4-5 ముక్కలు కూడా పెట్టి పక్కన పెట్టాను. అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టాం. కొద్దిగా టమోటా మగ్గాలండి. చూడండి మనకు వంకాయ టమోటా మగ్గిపోయేసింది. ఇప్పుడైతే నేను కారం అనేది యాడ్ చేస్తున్నానండి. మన కారం అనేది చూడండి ఎంత కొద్దిగా ఉందో. ఇది అనేది నేను మా అన్న వాళ్ళ పిండి మిషన్లో అనేది ఆడిపించానండి. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కారం అయితే చాలా తక్కువ ఉంటుందండి. నాటు మిరపకాయలతోనే మనకు ఆడిస్తాను. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. 1 kg అయితే మనకు కొరియర్ అనేది చేస్తారనమాట. ఆర్టీసీ కొరియర్, ఆర్టీసీ నుంచి అనేది మనం తెచ్చుకోవచ్చు. నాకు అనేది కామెంట్ రూపంలో చెప్పారంటే నేను మీకు ఫోన్ నెంబర్ అనేది ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ అండి. చూడండి మనకు కారం అయితే ఇలా వేసుకున్నాం కదా. కారం కూడా కొద్దిగా యాగనిస్తాం. మనకు కారం పొడి, పసుపు పొడి, ధనియాల పొడి ఇట్లాంటివన్నీ మనకు అవైలబుల్లో ఉన్నాయండి. మనకు 1/2 కేజీ నుంచి మనం తెప్పించుకున్నామంటే మనకు బస్ కొరియర్ అనేది చాలా తక్కువ పడుతుంది. అలాగే నాణ్యమైన వస్తువులతో మనకు పౌడర్ అనేది చేయిస్తారనమాట. ఎటువంటి మోసం ఉండదండి. చాలా నీట్గా ప్యాకింగ్ చేసి మీకు బస్ కొరియర్లో మీకు అనేది పంపిస్తారు. చూడండి ఇలా వేయించుకున్న తర్వాత మనం పులుసు అయితే తీసి పెట్టేసుకునేసి ఇలా వేసుకోండి. పులుసు ఉడికేటప్పుడే ఉప్పు కారం అనేది ఒకసారి చూసుకోండి. నాకైతే మేము తక్కువ తింటాం కాబట్టి మాకు సరిపోతుంది ఉప్పు కారం అనేది. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు. చేపల పులుసు మసాలా అంటే ఈ మసాలా పౌడర్ని ఎలా చేయాలో మన వీడియోలో అనేది ఛానల్ అనేది వీడియో పెడతాను, ఒకసారి చూడండి. ఇది జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు కలిపిన పౌడర్ అనమాట. ఇది పులుసు పౌడర్ అంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇది వేయడం వల్ల మనకు కూడా దీంట్లో వేసేసుకున్నాం. ఆల్రెడీ ఏం చేసేస్తున్నాం కదా, ఇవి అయితే వేసేసుకున్నాం. ఇస్తే మనం కోడిగుడ్డు వేయడం వల్ల ఏంటంటే మనకు కోడిగుడ్డుకి బాగా పులుసు పడుతుందండి. పులుసు అనేది దానికనే నేను అనేది కోడిగుడ్డు చింతపండు పులుసు అనేది కొద్దిగా పలచగా పట్టాను అనమాట. ఎందుకంటే ఈ పలచగా పెట్టడం వల్ల దీంట్లో ఉండే పులుపు అనేది కోడిగుడ్లకు అనేది పడుతుంది. టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుందండి. కొద్దిగా బాగా ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత కదా ఇప్పుడు మనం దీంట్లో చేపలు అనేది వేసుకునేస్తామండి. మనం ఏంచి పెట్టుకున్న ఎండు చేపలు అయితే ఏమున్నాయో ఆ ఎండు చేపలతో పాటు ఆయిల్తో పాటు వేసేస్తాం. దానికని నేను ఫస్ట్ ఎండు చేపల్లో ఆయిల్ తక్కువ వేసాను. పిల్లలు ఎవరన్నా ఎండు చేపలు తినని వాళ్ళకి ఈ విధంగా నేను ముందైతే మా బాబుకి తీసేసాను అనమాట. తీసేసి ఒక ఎగ్ తీసి పంపించేసి ఇప్పుడు నేనైతే వేస్తున్నాను. నేను పులుసులో కూడా మీరు గమనించారో లేదా కొద్దిగా ఉప్పు అనేది తక్కువ వేసాను. ఎందుకంటే ఈ ఎండు చేపల్లో అనేది ఉప్పు అనేది ఉంటుందండి. ఆ ఉప్పుకి మనకు కరెక్ట్గానే సెట్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఉడకనిద్దాం. జస్ట్ కొద్దిగా 5 మినిట్స్ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. చేపలు కూడా చూడండి ఎంత నీట్గా అనేది మనకు ఉడికిపోయేసాయి. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మమ్మల్ని అనేది ఆదరిస్తారు అన్న ఉద్దేశంతోనే నేనైతే ముందుకు అడుగు చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.